సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్ ఎఫెక్ట్స్ స్టూడియో. ఈరోజు మనం అయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేసి టెక్స్ట్ యానిమేషన్స్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే సింపుల్ స్టెప్స్తో నేను మీకైతే చూపిస్తాను. సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. సో గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ చేసాం. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేశాక ఇక్కడ టెక్స్ట్ టూల్ ఉన్నాయి చూడండి. సో టెక్స్ట్ టూల్ దగ్గర క్లిక్ చేయండి. సో ఇక్కడ టెక్స్ట్ యానిమేషన్స్ అని ఇచ్చాను. సో టెక్స్ట్ యానిమేషన్స్ ఇచ్చాక ఇక్కడ అలైన్ ఉంటుంది చూడండి. సో ఇక్కడ అలైన్ హారిజాంటల్లీ క్లిక్ చేయండి. సో అలైన్ వర్టికల్లీ క్లిక్ చేస్తే మన టెక్స్ట్ అనేది సెంటర్కి అయితే వచ్చేస్తుంది. సో సెంటర్కి వచ్చేసాక ఇప్పుడు యానిమేట్ అని ఉంటుంది చూడండి. సో యానిమేట్ దగ్గర ఇక్కడ మనం అయితే పొజిషన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ యానిమేటర్ 1 అనేసి ఉన్నది. సో 1 దగ్గర మనం రేంజ్ సెలెక్టర్ అయితే తీసుకుంటాం. సో రేంజ్ సెలెక్టర్ అయితే తీసుకొని చూడండి ఇక్కడ పొజిషన్ దగ్గర మనం అయితే పొజిషన్ 80కి అయితే ఇద్దాం. సో పొజిషన్ 80 అయితే చేసి ఎంటర్ చేశాను. సో ఇక్కడ మళ్ళీ ఒపాసిటీ అని ఉంటుంది చూడండి. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ యానిమేటర్లో ఇక్కడ మనం యాడ్ చేయాలి. సో ప్రాపర్టీ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఒపాసిటీ యాడ్ చేశాను. సో మనకు ఒపాసిటీ అయితే వచ్చేసింది. సో ఒపాసిటీ వచ్చాక ఇక్కడ 0 అయితే క్లిక్ చేయండి. సో 0 క్లిక్ చేశాను. సో ఇప్పుడు రేంజ్ సెలెక్టర్ అయితే మనం ఆన్ చేయాలి. సో రేంజ్ సెలెక్టర్ ఇదనమాట రేంజ్ సెలెక్టర్ ఇలా. సో రేంజ్ సెలెక్టర్ అనేది ఆన్ చేశాక ఆఫ్సెట్ పైకి అయితే మీరు కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. సో ఆఫ్సెట్ ఇచ్చాక ఇప్పుడు మనం అయితే కంట్రోల్ పేజ్ డౌన్ అనేసి షార్ట్ కట్. సో షిఫ్ట్ పేజ్ డౌన్ అనేది మన షార్ట్ కట్ అనమాట. సో 15 ఫ్రేమ్స్కి అది మూవ్ అయితే అవుతుంది. సో మూవ్ అయ్యాక మనం ఏం చేస్తామంటే ఆఫ్సెట్ 100 అయితే ఇవ్వాలి. సో 100 అయితే ఇస్తున్నాను చూడండి. సో చూడండి టెక్స్ట్ యానిమేషన్ అనేది జనరేట్ అయింది. సో గైస్ ఇది అయితే సెకండ్ మెథడ్. సో ఇప్పుడు టెక్స్ట్ లేయర్ అయితే క్లిక్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ సెలెక్షన్ టూల్ అయితే తీసుకోండి. సో సెలెక్షన్ టూల్ తీసుకున్నాక ఈ డౌన్ యారో పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ యానిమేట్లో ఉన్న పొజిషన్ చూడండి పొజిషన్ అయితే ఇచ్చాను. సో యానిమేటర్ 1లో ఇప్పుడైతే మనం ఇక్కడ యాడ్ సింబల్ ఉన్నా చూడండి. సో యాడ్ సింబల్ దగ్గర ప్రాపర్టీలో స్కేల్ ఒకటి ఇవ్వండి. సో ఇప్పుడు మళ్ళీ ప్రాపర్టీలో ఒపాసిటీ అయితే ఇస్తారు. సో ఒపాసిటీ ఇచ్చాక సో ఇప్పుడు మనం ఒపాసిటీని 0 అయితే చేసేయండి. సో 0 అయితే చేశాను. స్కేల్ని 20 చేయండి. సో స్కేల్ని అయితే 20 అయితే చేస్తున్నాను చూడండి. సో స్కేల్ని అయితే 20 చేశాక ఇప్పుడు పొజిషన్ వచ్చి 140 ఇవ్వండి. సో వై పొజిషన్లో 140 అయితే ఇచ్చాను. సో వై పొజిషన్లో 140 అయితే ఇచ్చాక రేంజ్ సెలెక్టర్లోకి వచ్చేయండి. సో ఇది రేంజ్ సెలెక్టర్ అనమాట. సో అడ్వాన్స్డ్ ఇక్కడ అడ్వాన్స్డ్ అనేసి ఉన్నది. సో అడ్వాన్స్డ్లో ఇక్కడ బేస్డ్ ఆన్ అనేసి ఉన్నది చూడండి. సో ఈ క్యారెక్టర్స్ని చేంజ్ చేయాలి. క్యారెక్టర్స్ ఎక్స్క్లూడింగ్ స్పేసెస్ అని ఉంటుంది. సో ఇది అయితే క్లిక్ చేసుకుంటారు. సో క్లిక్ చేసుకున్నాక ఈజ్ లో అనేసి ఉంటుంది చూడండి. సో ఈజ్ లోని 100 అయితే చేయండి. సో ఇప్పుడు మనం స్టార్ట్ అనేసి ఉంటుంది చూడండి. స్టార్టింగ్లో ఇక్కడ స్టార్ట్ అనేసి ఉన్నది. సో స్టార్ట్ అనేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే పెట్టండి. సో 1 సెకండ్కి అయితే మీరు 2 సెకండ్స్కి అయితే మీరు మూవ్ అయ్యి సో ఇది 100 అయితే ఇచ్చేయండి. సో ఇలా 100 ఇచ్చాక చూడండి టెక్స్ట్ యానిమేషన్ అనేది ఇలా జనరేట్ అయితే అయ్యింది. సో జనరేట్ అయ్యాక ఈ కీ ఫ్రేమ్స్ అనేవి తీసుకొని ఇక్కడ కీ ఫ్రేమ్ అసిస్టెంట్లో ఈజ్ అనేసి ఇచ్చేయండి. సో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది
ఇది మోషన్ బ్లర్ అనమాట, మోషన్ బ్లర్ ఆప్షన్ ఇది. సో ఇక్కడైతే క్లిక్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు చూడండి. సో గైస్, ఇలా అయితే మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో టెక్స్ట్ యానిమేషన్స్ అనేవి క్రియేట్ చేయగలుగుతాం. సో ఈ టెక్స్ట్ యానిమేషన్స్ అనేవి మనకి డాక్యుమెంటరీ, ఫిల్మ్ డాక్యుమెంటరీస్లో అనేవి యూజ్ చేస్తారు ఇవి. సో మీరు కూడా ఇవి ట్రై చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి.